అన్నప్పుడు ఈయన బయటకు వచ్చి నాకు సంబంధం లేదన్నప్పుడు దీన్ని మనం ఎలా చూడాలి చెప్పండి మీరు. రైట్. ఓకే నరేంద్ర నేను అదే గారు. అడుగుతున్నా. తులసిరెడ్డి గారు నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి చర్చను చూసాం. ఇప్పుడు మన ప్యానెల్లో ఉన్నటువంటి గెస్టులు వాదోపవాదాలు కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ గురించి నేను బొత్స సత్యనారాయణ గారి మండలిలో కూడా క్వశ్చన్ చేసినటువంటి సిచ్యువేషన్. అసలు అలాంటిది ఏం లేదు అని తెలుగుదేశం పార్టీ అంటుంటే వైసీపీ మాత్రం ఆ వ్యాఖ్యలను పట్టుకొని రాద్ధాంతం చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో బీఆర్ఎస్ పార్టీ సహకారం ఇటు వైసీపీ తీసుకుంది అనేటటువంటి ఆరోపణలు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సహకారం టీడీపీ తీసుకుంది అనేటటువంటి ఆరోపణలు. ఏ రకంగా చూడాలి ఆంధ్రాలో తెలంగాణ రాజకీయం? ఇప్పుడు సరే, ఓవరాల్ గా సాగునీటి ప్రాజెక్టులు ఒక అంశము, రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు రెండో అంశము, మూడవది స్పెసిఫిక్ గా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. ఈ మూడింటిలో మనం కింది నుండి తీసుకున్నాం. ముందు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకుంటే దీనికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చింది ఇప్పుడు 5/5/2020. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వైకాపా ప్రభుత్వ హయాంలో 5/5/2020. దీని స్టే ఇచ్చింది ఎప్పుడు? మళ్ళీ అగైన్ వైకాపా ప్రభుత్వ హయాంలోనే 29/10/2020 నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చింది వైకాపా హయాంలోనే. దానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది కూడా వైకాపా హయాంలోనే. ఎప్పుడు? 2020 అక్టోబర్ 29. అప్పుడు స్టే ఇచ్చినప్పటికీ అక్కడ రేవంత్ రెడ్డి లేడు, ఇక్కడ చంద్రబాబు నాయుడు లేడు. అక్కడ ఉండేది కేసీఆర్, ఇక్కడ ఉండేది వచ్చేసి జగన్మోహన్ రెడ్డి. ఇది స్టే ఇచ్చినప్పటికీ తర్వాత ఇచ్చింది ఎవరు? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. కాబట్టి తర్వాత 2020 నుంచి జగన్మోహన్ రెడ్డి దాదాపు 4 ఏళ్ళ అధికారంలో ఉన్నాడు. ఈ కూటమి వచ్చేసి దాదాపు 20 నెలలకి అధికారంలో ఉంది. కాబట్టి ఈ మధ్య కాలంలో స్టే వెకేషన్ కోసం ఆ ప్రభుత్వము పనిచేయలే, ఈ ప్రభుత్వం పనిచేయలే. కాబట్టి ఇక్కడ స్టే ఇచ్చడానికి కారణం ఎవరు? రేవంత్ రెడ్డి కాదు, కేసీఆర్ కాదు. స్టే ఇచ్చేదానికి కారణము గవినొల్ల శ్రీనివాస్, మహబూబ్నగర్ జిల్లా చెందినటువంటి గవినొల్ల శ్రీనివాస్ అతను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో పిటిషన్ వేస్తే దాని మీద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది. కాబట్టి ఇది కేసీఆర్ వల్ల స్టే రాలేదు, రేవంత్ రెడ్డి వల్ల స్టే రాలేదు, ఇది గవినొల్ల శ్రీనివాస్ వల్ల వచ్చింది. కాబట్టి దీని గురించి వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నా వీళ్ళు క్లెయిమ్ చేసుకున్నా కరెక్ట్ కాదు. దీనికి ఇది కొత్త పథకం కాదు, కొత్త ప్రాజెక్టు కాదు, ప్రత్యామ్నాయ మార్గం. రాయలసీమలో ఉండే తెలుగంగ, గాలేరు నగిరి, ఎస్ఆర్బిసి వీటికి పోతిరెడ్డిపాడు హెడ్ రేట్లెట్ ద్వారా గ్రావిటీ ద్వారా నీళ్లు రావాలంటే 841 feet అబౌవ్ నీళ్లు ఉండాలా. అంతకన్నా కింద ఉన్నప్పుడు వచ్చేసి గ్రావిటీ రాదు. కాబట్టి దానికోసం కింది లెవెల్ నుండి ఆ పక్క తెలంగాణ పాలమూరు, రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలు 817.5 అడుగుల నుండి నీళ్లు లాగుతున్నాయి. కాబట్టి మనం అంతకన్నా కిందికి పోతే తప్ప ఆ నీళ్లు రావు అనే ఉద్దేశంతో 797 అడుగుల నుండి సంగమేశ్వరం నుండి ఈ యొక్క లిఫ్ట్ ద్వారా రోజుకు 3 TMCలు పోతిరెడ్డిపాడు, బనకచర్ల మధ్య ఉండే ఎస్ఆర్ఎంసి శ్రీశైలం రైట్ కెనాల్లో వేసే విధంగా ఇది రూపకల్పన జరిగింది. ఇది కొత్త ప్రాజెక్టు కాదు. ఆల్రెడీ ఉన్న ప్రాజెక్టులకు గ్రావిటీ ద్వారా నీళ్లు రానప్పుడు ప్రత్యామ్నాయ మార్గం లిఫ్ట్ కోసం పెట్టింది. ఇది అయినప్పటికీ దీనికి సిడబ్ల్యూసి రికమెండేషన్ లేదు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ రికమెండేషన్ లేదు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది. తర్వాత విభజన చట్టంలో 11th షెడ్యూల్లో దీని గురించి ప్రస్తావన లేదు. ఎందుకంటే విభజన చట్టంలో 11th షెడ్యూల్లో విభజన తర్వాత మిగులు జిల్లాల ఆధారంగా చేసేది కూడా ఏమేమి చేయొచ్చు అని చెప్పేసి ఆల్రెడీ అటు తెలంగాణ ప్రాజెక్టులు ఇటు ఆంధ్ర ప్రాజెక్టులు 11th షెడ్యూల్లో పెట్టారు. కాబట్టి ఇది ప్రత్యామ్నాయ విధానం. కాబట్టి దీనికైనా అనుమతులు తీసుకోవాలి. ఎందుకంటే అబ్జెక్షన్ పెడుతున్నారు కాబట్టి ఇది అనుమతులు ఇవ్వకుండా చేసింది. దీనివల్ల ఒక 700 కోట్లు ఖర్చు పెట్టారు, ఒక చుక్క నీరు వచ్చింది లేదు. ఇది ఓవరాల్ గా దీనికి సంబంధించి. ఇక ఓవరాల్ గా రాయలసీమకు సంబంధించి ఉన్న ప్రాజెక్టులు ఏమి? ప్రధానంగా 4: తెలుగంగ, గాలేరు నగరి, అంద్రేనీవా, ఈ యొక్క ప్రకాశం, నెల్లూరు కలుపుకుంటే వెలుగొండ కొంత పొరుమాములకు కడపకు వస్తుంది. కాబట్టి దీంట్లో ఇవన్నీ కూడా తెలుగంగ, గాలేరు నగరి, అంద్రేనీవా ఖచ్చితంగా ఎన్టీఆర్ మానస పథకాలు. దీనికి రూపకల్పన జరిగింది మాత్రం ఎన్టీఆర్ హయాంలో. కానీ దాని మీద సింహభాగం ఖర్చు పెట్టిందంతా కాంగ్రెస్ హయాంలో. రూపకల్పన జరిగింది ఎన్టీఆర్ హయాంలో, కానీ తర్వాత వచ్చేసి తెలుగుదేశం పీరియడ్ దాని మీద పెద్ద ఖర్చు పెట్టింది లేదు. ఖర్చు పెట్టిందంతా రాజశేఖర రెడ్డి,
రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004, 2014 మధ్య సింహభాగం పూర్తిందని చెప్పలేదు, సింహభాగం ఖర్చు పెట్టి దీంట్లో తెలుగంగ కింద ప్రధాన రిజర్వాయర్స్ వచ్చేసి కర్నూలు జిల్లాలో వెలుగోడు, కడప జిల్లాలో బ్రహ్మసాగరు, ఇవి రెండు కూడా కాంగ్రెస్ హయాంలోనే పూర్తయినాయి. బ్రహ్మసాగర్కు 2008లోనే 16 టీఎంసీల నీళ్లు ఇవ్వడం జరిగింది 2008లో. అదే విధంగా అది తెలుగం కింద. గాలేరు నగరి కింద ప్రధానమైనటి కర్నూలు జిల్లాలో గోరకల్లు, అవుకు, కడప జిల్లాలో గండికోట, ఇవన్నీ కూడా కాంగ్రెస్ హయాంలోనే పూర్తయిన రిజర్వాయర్స్. గండికోటకు 2012లోనే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే గండికోటకు నీళ్లు ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి నెక్స్ట్ హంద్రీనివా ఇది వచ్చేసి ప్రధానంగా దీని కింద జీడిపల్లి రిజర్వాయర్ అనంతపురం జిల్లాలో, ఇది 2013లోనే కాంగ్రెస్ హయాంలోనే అగైన్ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా అప్పుడు రఘువీరారెడ్డి ముఖ్య పాత్ర వహించి జీడిపల్లి రిజర్వాయర్ నీళ్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి వెలుగొండ వచ్చేసి వెలుగొండకు సంబంధించి ప్రధానమైన సొరంగాల్లో మొత్తము ఇప్పటి వరకు పూర్తి అయింది 37.578 కిలోమీటర్లు అయితే దాంట్లో 20 కిలోమీటర్లు కాంగ్రెస్ హయాంలో పూర్తయింది, 6 కిలోమీటర్లు టీడీపీ హయాంలో, 10 కిలోమీటర్లు వైకాపా హయాంలో. కాబట్టి ఏ కోణంలో చూసినా రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో క్రెడిట్ అంతా అది కాంగ్రెస్ కి వస్తుంది. కానీ ఇక్కడ ఎందుకంటే ఎద్దు ఏడుస్తా ఉంటే పిడిదొగిరి ఇచ్చినట్లు చేసిందేమో కాంగ్రెస్, దానికోసం మేం చేశామని చెప్పేసి టీడీపీ వైకాపా కొట్టుకుంటున్నాయి. అదేవిధంగా రాష్ట్రంలో శ్రీశైలం గానీ, నాగార్జున సాగర్ గానీ, ధవళేశ్వరం గానీ, ప్రకాశం బ్యారేజ్ గానీ, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగిందంతా మా తమ ఖాతానే ఉంటుంది కదా వైసీపీ. ఎట్లయితే వచ్చేసి రాజశేఖర రెడ్డి పేరు కాదు, రాజశేఖర రెడ్డి, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి ముగ్గురు అది కంటిన్యూషన్. ఒక విధంగా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారి కంటే కూడా కొంత ఎక్కువ ఖర్చు పెట్టారు వచ్చేసి రోషయ్య గారి పీరియడ్, కిరణ్ కుమార్ పీరియడ్ లో అమౌంట్ వచ్చేసి రాజశేఖర రెడ్డి గారి కంటే ఎక్కువ పెట్టారు. అది కంటిన్యూషన్ వచ్చేసి అది 2004, 2014 అది కాంగ్రెస్ ముఖ్యమంత్రి అది. కాబట్టి ఒకవేళ రాజశేఖర రెడ్డి గారి పాత్ర కూడా ఉంది, వాళ్ళు దానికి ఒప్పుకోవాల్సిందే. కానీ అది వాళ్ళ క్రెడిట్ ఎట్టుంది, కాంగ్రెస్ క్రెడిటే కదా. రైట్ వెంకటేశ్వర రెడ్డి గారు నా ఆడియో క్లియర్ గా ఉందా? అవునండి, క్లియర్.